ఈరోజు వాయిస్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ కిల్డ్ ఏ స్నేక్, అది యాక్టివ్ వాయిస్ అండి. ఏ స్నేక్ వాజ్ కిల్డ్ బై మీ, పాసివ్ వాయిస్ అండి. యూ చీటెడ్ మీ, యాక్టివ్ వాయిస్. ఐ వాజ్ చీటెడ్ బై యూ, passive voice. We took some water in the glass, active voice. Some water in the glass was taken by us, passive voice అండి. They solved our problems, active voice అండి. Our problems were solved by them, passive voice అండి. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఓకే నెగిటివ్ చూద్దామండి. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. పాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ డిడ్ నాట్ కిల్ ఏ స్నేక్, అది యాక్టివ్ వాయిస్. ఏ స్నేక్ వాజ్ నాట్ కిల్డ్ బై మీ, అది పాసివ్ వాయిస్ అండి. యూ డిడ్ నాట్ చీట్ మీ, అది యాక్టివ్ వాయిస్ అండి. ఐ వాజ్ నాట్ చీటెడ్ బై యూ, అది పాసివ్ వాయిస్ అండి. He did not take some water in the glass, active voice అండి. Some water in the glass was not taken by us, అది passive voice అండి. They did not solve our problems, అది active voice అండి. Our problems were not solved by them, ఇది passive voice అండి. Past tense యొక్క ఇంటరోగేటివ్ అండి. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వాజ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. డిడ్ ఐ కిల్ ఏ స్నేక్ క్వశ్చన్ మార్క్ వాజ్ ఏ స్నేక్ కిల్డ్ బై మీ క్వశ్చన్ మార్క్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి డిడ్ యూ చీట్ మీ క్వశ్చన్ మార్క్ వాజ్ ఐ చీటెడ్ బై యూ క్వశ్చన్ మార్క్. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి డిడ్ వీ టేక్ సమ్ వాటర్ ఇన్ ద గ్లాస్ క్వశ్చన్ మార్క్ వాజ్ సమ్ వాటర్ ఇన్ ద గ్లాస్ టేకెన్ బై అస్ క్వశ్చన్ మార్క్. డిడ్ దే సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ మార్క్ వర్ అవర్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ బై దెమ్ క్వశ్చన్ మార్క్. ఇంటరోగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ కన్ఫామ్గా వస్తుందండి, అది మర్చిపోకూడదు. అది క్వశ్చన్ మార్క్ మనం పెట్టకపోయినా సెంటెన్స్ మొత్తం రాంగ్ అయిపోద్దండి. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క WH ఇంటరోగేటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ చూద్దామండి. వై డిడ్ ఐ కిల్ ఏ స్నేక్, అది యాక్టివ్ వాయిస్ అండి. వై వాజ్ ఏ స్నేక్ కిల్డ్ బై మీ, అది పాసివ్ వాయిస్ అండి. వెన్ డిడ్ యూ చీట్ మీ, అది యాక్టివ్ వాయిస్ అండి. వెన్ వాజ్ ఐ చీటెడ్ బై యూ, అది పాసివ్ వాయిస్ అండి. వై డిడ్ వీ టేక్ సమ్ వాటర్ ఇన్ ద గ్లాస్, అది యాక్టివ్ వాయిస్ అండి. వై వాజ్ సమ్ వాటర్ ఇన్ ద గ్లాస్ టేకెన్ బై అస్, ఇది పాసివ్ వాయిస్ అండి. వై డిడ్ దే సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్, అది యాక్టివ్ వాయిస్ అండి. వై వర్ అవర్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ బై దెమ్, అది పాసివ్ వాయిస్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఇంటరోగేటివ్ అండ్ నెగిటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి was the verb plus not plus object plus V3 plus by plus subject plus question mark. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. డిడెంట్ ఐ కిల్ ఏ స్నేక్, అది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. వాజంట్ ఏ స్నేక్ కిల్డ్ బై మీ, అది పాసివ్ వాయిస్ అండి. డిడెంట్ యూ చీట్ మీ, అది యాక్టివ్ వాయిస్ అండి. వాజంట్ ఐ చీటెడ్ బై యూ, అది పాసివ్ వాయిస్ అండి. డిడెంట్ వీ టేక్ సమ్ వాటర్ ఇన్ ద గ్లాస్, అది యాక్టివ్ వాయిస్ అండి. wasn't some water in the glass taken by us, అది passive voice అండి. didn't they solve our problems, అది active voice అండి. weren't our problems solved by them, అది passive voice అండి. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క WH ప్లస్ ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి was a verb plus not plus object plus V3 plus by plus subject plus question marks. ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదామండి. వై డిడెంట్ ఐ కిల్ ఏ స్నేక్, వై వాజంట్ ఏ స్నేక్ కిల్డ్ బై మీ. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వై డిడెంట్ యూ చీట్ మీ, వై వాజంట్ ఐ చీటెడ్ బై యూ.
థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి వై డిడెంట్ వీ టేక్ సమ్ వాటర్ ఇన్ ద క్లాస్. వై wasn't some water in the class taken by us. Fourth example వచ్చి why didn't they solve our problems. Why weren't our problems solved by them. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ was the verb ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ was the verb ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ my ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసి I was killing a snake was being killed by me. You were waiting for me, I was being waited by you. We were throwing stones were being thrown by us. They were playing video games were being played by them. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగిటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ was the verb ప్లస్ నాట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ was the verb ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. I was not killing a snake. A snake wasn't being killed by me. You weren't waiting for me. I was not being waited by you. We weren't throwing stones. Stones weren't being thrown by us. They weren't playing video games weren't being played by them. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఇంటరోగేటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి was the verb ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి was the verb ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ చూద్దామండి. Was I killing a snake? Was a snake being killed by me? Were you waiting for me? Was I being waited by you? Were we throwing stones? Were stones being thrown by us? Were they playing video games? Were video games being played by them? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క WH ఇంటరోగేటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ was the verb ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ was the verb ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ చూద్దామండి. When was I killing a snake? When was the snake being killed by me? How were you waiting for me? How was I being waited by you? Why were we throwing stones? Why were stones being thrown by us? When were they playing video games? When were video games being played by them? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఇంటరోగేటివ్ అండ్ నెగిటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి was the verb ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి was the verb ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. వాటి ఎగ్జాంపుల్ చూద్దామండి. Was I not killing a snake? Wasn't a snake being killed by me? Weren't you waiting for me? Wasn't I being waited by you? Weren't we throwing stones? Weren't stones being thrown by us? Weren't they playing video games? Weren't video games being played by them? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క WH ఇంటరోగేటివ్ అండ్ నెగిటివ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ was the verb ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ was the verb ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చి వై wasn't I killing a snake? Why wasn't a snake being killed by me? సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి వై weren't you waiting for me? Why wasn't I being waited by you? Why weren't we throwing stones? Why weren't stones being thrown by us? Why weren't they playing video games? Why weren't video games being played by them? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇది పాజిటివ్ అండి. పాజిటివ్కి స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్ చూద్దామండి. I had completed my homework. My homework had been completed by me. You had constructed a house. A house had been constructed by you. We had finished the project work. The project work had been finished by us.
దే హ్యాడ్ రిపేర్డ్ ద స్కూటర్ హ్యాడ్ బీన్ రిపేర్డ్ బై దెమ్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. పాజిటివ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నెగిటివ్ అండి. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. వీటి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ మై హోంవర్క్ హ్యాడెంట్ బీన్ కంప్లీటెడ్ బై మీ. యూ హ్యాడ్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ హ్యాడ్ నాట్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై యూ. We had not finished the project work had not been finished by us. They had not repaired the scooter hadn't been repaired by them. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఇంటరాగేటివ్ యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. హ్యాడ్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, హ్యాడ్ మై హోంవర్క్ బీన్ కంప్లీటెడ్ బై మీ. హ్యాడ్ యూ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్, హ్యాడ్ ఏ హౌస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై యూ. హ్యాడ్ వీ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ వర్క్, హ్యాడ్ ద ప్రాజెక్ట్ వర్క్ బీన్ ఫినిష్డ్ బై అస్. హ్యాడ్ దే repaired the scooter, had the scooter been repaired by them. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క WH ఇంటరాగేటివ్ యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి WH ప్లస్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ వాయిస్ వచ్చి WH ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. వెన్ హ్యాడ్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, when had my homework been completed by me. Why had you constructed a house, why had a house been constructed by you. Why had we finished the project work, why had the project work been finished by us. How had they repaired the scooter, how had the scooter been repaired by them. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఇంటరోగేటివ్ అండ్ నెగిటివ్ యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. హ్యాడెంట్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ బీన్ కంప్లీటెడ్ బై మీ. Hadn't you constructed a house, hadn't a house been constructed by you. Hadn't we finished the project work, hadn't the project work been finished by us. Hadn't they repaired the scooter, hadn't the scooter been repaired by them. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క WH ఇంటరాగేటివ్ ప్లస్ నెగిటివ్ యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి వై ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్ వచ్చి వై హ్యాడెంట్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, వై హ్యాడెంట్ మై హోంవర్క్ బీన్ కంప్లీటెడ్ బై మీ. వై హ్యాడెంట్ యూ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్, వై హ్యాడెంట్ ఏ హౌస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై యూ. వై హ్యాడెంట్ వీ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ వర్క్, why hadn't the project work been finished by us. Why hadn't they repaired the scooter, why hadn't the scooter been repaired by them. ఇక్కడతో మనకి పాస్ట్ టెన్స్ అన్నీ అయిపోయినాయి.